వాళ్ళలో నేను కూడా ఒకడినే. అయితే ఈనాడు ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నానంటే దేనికి వాక్యం రాయబడి వచ్చింది. అసలు అభ్యంతరం దేనికి ఉండాలి, ఎవరి విషయంలో అభ్యంతరం ఉండాలి? యేసుప్రభువు చెప్పారు. ఆయన కుంటివారిని నడవ చేస్తూ వచ్చినారు, గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులా కూర్చున్నారు, తర్వాత చనిపోయిన వారు కూడా లేపబడుతున్నారు. యేసుప్రభువు వారు చనిపోయిన వారు లేపారు, కుష్ఠవ్యాధిగ్రస్తులు శుద్ధి చేసినారు, గుడ్డివారిని నడవ చేస్తూ వచ్చినారు, గుడ్డివారిని మరి చూపు పొందినట్టు చేసినారు. అదే విషయంలో చెవిటి వారిని కూడా వినజేసినారు. అనేకముడిగా అద్భుతాలు, ఆశ్చర్యకార్యముడిగా మరి కార్యాలు దేవుడు చేస్తూ వచ్చినాడు. యేసుప్రభువు చేశారు. మరి ఎందుకు ఆయన విషయంలో అభ్యంతరం అంటే అది ఈనాడు ఒక మన హృదయంలో నుండి పాపము దేవుని నుంచి మనల్ని దూరం చేస్తా ఉంది, అభ్యంతరపడి చేస్తా ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయం